గారు ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు ఆర్కే రోజా అప్పుడు క్రీడా శాఖల మంత్రిగా ఉన్నారా ఆమె దోచేశారని చెప్పి అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నిష్పక్షపాతంగా విచారణ చేసి 45 రోజుల్లో నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటాం, ఇందులో ఎవరున్నా సరే అన్నారు. అసలు ఈ ఆడుదాం ఆంధ్ర ఎట్లా చేశారు, ఎంత కుంభకోణం జరిగింది, రోజా ఎంత నొక్కేశారు, ఏమంటారు సార్? అంటే ఇది మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ లో ఈ యూత్ కు సంబంధించి ఎన్నికల సమయంలో వీళ్ళని కొద్దిగా అట్రాక్ట్ చేయడానికి ఏం చేశారంటే, అంటే మామూలుగా ఎలక్షన్ టైం వచ్చేసరికి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఏం చేస్తారంటే అభ్యర్థులు కానీ ఆ నియోజకవర్గాల్లో యూత్ను కానీ ఏది ఓట్లు ఉన్నవాళ్ళు వాళ్ళను అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ క్రికెట్ బ్యాట్లు, సపోజ్ షటిల్ అనుకోండి, షటిల్ బ్యాట్లు, ఎవరికైతే ఇష్టమైతే ఆటలు ఉంటాయో వాటికి సంబంధించినవి ఇచ్చేవాళ్ళు గతంలో. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే దీని ప్లాన్ గా ఒక ప్రోగ్రామ్ ను క్రియేట్ చేశారు, ఆడుదాం ఆంధ్ర అని. అంటే వీళ్ళందరికీ ఇవ్వాలి కదా, ఈ రూపంలో ఇవ్వాలి. ఈ రూపంలో మనము ఈ యువతకు సంబంధించిన ఓట్లను మనం పొందాలి. అట్లాగే ఒక ప్రభుత్వం ఒక కార్యక్రమం స్పోర్ట్స్ కి గేమ్స్ కి అలాగే మనకు ప్రయారిటీ ఇచ్చిందని చెప్పుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చూసింది. చేసి ఏం చేశారంటే సుమారు దాదాపుగా 400 కోట్ల స్కామ్ చేశారు. దీంట్లో స్కామ్ ఎలా చేశారంటే ఫస్ట్ వీటికి ఈ కార్యక్రమం ఆడుదాం ఆంధ్రకు సంబంధించి 45 రోజుల్లో 119 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఇష్టం వచ్చినట్టు ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన వాటిల్లో ఇష్టం వచ్చినట్టు కొనేశారు. వాళ్ళు కొన్న రేటు ఒకటి, వీళ్ళు రాసిన రేటు ఒకటి, రిలీజ్ చేసిన రేటు ఒకటి, అట్లా ఫ్రాడ్ చేశారు. అది కూడా కనుక్కున్నారు. అట్లాగే జిల్లా నియోజకవర్గాలకు సంబంధించిన లోకల్ ఫండ్స్ కూడా దీన్ని వాడేశారు. కనీసం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి చివరిలో ఫైనల్లో ఒక ప్రోగ్రామ్కు సంబంధించి ముగింపు కార్యక్రమానికి కూడా 2 కోట్లని 3 కోట్లని 4 కోట్లని వేసి దుబారాగా ఖర్చు చేసేసారు. వీటన్నిటికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ కూడా బయట పెట్టాడు. త్వరలో అప్పటి మినిస్టర్ రోజాని, అప్పటి సంబంధించిన షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది ఏసీబీ వాళ్ళు. ఇది టేకప్ చేసేది ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో. వాళ్ళు అన్ని బిల్స్, వీళ్ళు చేసిన బిల్స్ ఎన్ని కొన్నారు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు నిల్వ ఉన్నటి ఎన్ని, వేస్టేజ్ ఎన్ని, అది యాక్చువల్ ప్రైస్ ఎంత, వీళ్ళు కోట్ చేసే ప్రైస్ ఎంత, ఏ కంపెనీలకు ఇచ్చారు, ఆ వాల్యూ కూడా తీసుకుంటారు. ఎవ్రీథింగ్ పిన్ టు పిన్